పాలమ్మారు పూలమ్మారు ఇప్పుడు అమ్మాయిల మాన ప్రాణాలను అమ్ముతున్నారా మల్లారెడ్డి గారు? ఇదేం పద్ధతి సార్? మీ కాలేజీల్లో ఏం జరుగుతోంది? మీ క్యాంపస్ ఎలా నడుస్తోంది? మీకు తెలియకుండానే కీచుక పర్వం కొనసాగుతోందా? బదులివ్వండి సార్. పైసలుంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారా? ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడండి. ఒక్కసారి ఆడబిడ్డల ఆక్రందనలు వినండి. అమ్మాయిల గోడు పట్టించుకోండి. అక్కడ మంచి నీళ్ళు అందుతున్నాయా అందుతున్నాయో కనీసం ఒక ఇన్స్పెక్షన్ అనేది కూడా జరగట్లేదంట. అంటే మేనేజ్మెంట్ ఉంది అక్కడ. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ కాలేజ్లో దారుణం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాస్ దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది యువతుల వీడియో దృశ్యాలు బయటకు వెళ్లడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయపడుతున్నారు. దేవాలయం లాంటి వర్సిటీల్లో ఇలాంటి ఘటనలు జరగటం బాధాకరం. వాష్రూంలో హిడెన్ కెమెరాస్ ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు. కాలేజ్ యాజమాన్యం తీరుపైన మండిపడుతున్నారు. బాత్రూంలో బద్మాష్ గాళ్ళు, క్యాంపస్లో కామాంధులు, నీతులు చెప్పే మల్లారెడ్డి మీ కాలేజీల్లో ఎందుకీ దారుణాలు? బట్టేబాజ్గాల బరితెగింపుకు అసలు కారకులెవరు? విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు మీకెవరిచ్చారు? కనీసం ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేరా సార్? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కామెడీలు చేయటం కాదు, కామాంధులను పట్టుకుని తాట తీయించండి. సో జరిగిన ఘటనపైన విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మల్లారెడ్డి స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్స్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజ్ చైర్మన్తో చర్చలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓయూజేఏసీ నేత శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. అంటే అమ్మాయిలకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది. బయట మల్లారెడ్డి గారు ప్రెస్ మీటింగ్లో నీతులు చెప్తారు, కానీ కాలేజెస్లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంది అసలు? మీరు కూడా చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, యాజమాన్యం నుంచి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇది ఈ సమాజం సిగ్గుపడేటువంటి చర్య. సాక్షాత్తు సరస్వతి నిలయాలైనటువంటి కాలేజీలో ఇలాంటి ఆరోపణలు రావడం, అలాగే వందలాది మంది విద్యార్థినులు రోడ్డు మీదకి వచ్చి తమ యొక్క మానాలు శీలాలు ఈ రోజు సంకటంలో ఉన్నాయి. సుమారుగా 300 వీడియోలు తీసిరని ఆరోపణ ఒక్కరు చేసి అది కావాలని చేసినట్టు. కానీ ఇంతమంది వచ్చి ధర్నా చేస్తుంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు అసెంబ్లీలో ఊసరవెల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు సిగ్గు తెచ్చుకోవాలా. ఈరోజు ఒక ఆడబిడ్డల యొక్క మానాలతోటి వ్యాపారం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు వచ్చిరా అన్నట్టు అనిపిస్తా ఉన్నది. మీ యొక్క ప్రమేయం ఈ రోజు భద్రతా లోపం ఏ విధంగా ఉంది, ఆడపిల్లల యొక్క భవిష్యత్తు పైన ఇక్కడనే మీకు దుల్లతనం కనిపిస్తా ఉన్నది. గతంలో కూడా మల్లారెడ్డి కాలేజీలో అనేకమైన ఆరోపణలు వచ్చినాయి, కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి అవన్నిటిని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసిండు. ఆ నియంత్రణ పంకాన చేరి చాలా మందిని కూడా బయటికి రానియకుండా చేసిండు. కానీ ఇప్పుడు పిల్లలు వస్తున్నా కూడా జామర్లు పెట్టి లేదా పిల్లలని భయభ్రాంతులకు గురి చేసి నిజాన్ని బయటికి రానియకుండా చేస్తా ఉన్నారు. ఒకవైపు పోలీసులు ఏమో అక్కడ వీడియోలు లభించలేదంటారు, కానీ యాజ్ పర్ రూల్ బీయింగ్ అడ్వకేట్ ఒక ఆడపిల్ల ఈరోజు ఫోన్ చేస్తే 0 ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి సమాజం ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఎఫ్ఐఆర్ చేయాల్సిందే మల్లారెడ్డి గారి మీద. కానీ ఈరోజు ఎందుకు మల్లగుల్లాలు పడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ రోజు ఒక ఆడపిల్లలు ఇంతమంది వచ్చి ఈ రోజు తమ మానాలకి అలాగే తాము ఏదైతే తమ శక్తివంతంగా రూపాన్ని దాచుకుంటారో ఈ రోజు దానికే ఈ రోజు సంకటం కలుగుతుంది అని చెప్పేసి విద్యాలయాల్లో సాక్షాత్తు సంస్కార విలువలు నేర్చుకోవాల్సినటువంటి విద్యాలయాల్లోనే ఈరోజు ఈ విధంగా జరుగుతుందంటే మనం అందరం సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. ఇలాంటి మల్లారెడ్డిలని వెలిగేస్తున్నటువంటి జనాలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు తక్కువ కాదు, కానీ ఈరోజు వందలాది మంది పిల్లలు ఈరోజు వచ్చినా సరే పిల్లలని
ఏమంటారు తొక్కే ప్రయత్నం చేస్తుండు. ఈ రోజు హైడ్రా మీద మాట్లాడిండు, మున్సిపాలిటీల మీద మాట్లాడిండు, లేదా గరీబోళ్ళు ఇట్లా అయిపోతుంది సార్, నా నియోజకవర్గంలో ఇట్లా అయిపోతుంది సార్ అంటారు. కానీ నీ ఇంట్లో ఏమైతుంది, నీ కాలేజీలో ఏమైతుంది అనేది నువ్వేమైనా చూస్తున్నావా? ఈ రోజు ఒకడు మహేష్ బాబు లాగా కావాలి, రామ్ చరణ్ లాగా కావాలి, లేదా మల్లారెడ్డి లాగా కావాలి అంటే ఇదా ఈ రోజు చెప్పాల్సింది? ఈ రోజు మేము అడుగుతున్నాం విద్యార్థి నాయకులుగా. కానీ ప్రభుత్వం ఈరోజు చిత్తశుద్ధితో వెంటనే ఇక్కడ ఏదైతే విద్యార్థులు ధర్నా చేస్తున్నారో దానిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా చిట్టు వేయాలా, వేసి విద్యార్థుల యొక్క మనోభావాలు అలాగే వారి శరీరాలతోటి ఎవరైతే చిత్రీకరణ చేసినారో ఈరోజు ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఆటంకం కలిగించడం, ఎంత పెద్దడున్నా మల్లారెడ్డి ఉన్నా వాళ్ళ తాత ఉన్నా ఎవడున్నా సరే వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఇది మన యొక్క భారతీయతకు సంబంధించినటువంటి ఒక పెద్ద విషయం. ఎత్ర నార్యస్తు పూజ్యంటే రమంతే తత్వ దేవత, ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నడియాస్తారంటారు. సో ఈ రోజు అలాంటి మాతృమూర్తి రూపాలకి ఈ రోజు ఇలాంటి దుస్థితి ఏర్పడ్డాయి. కాబట్టి ఇది ఎక్కడ కూడా మల్లారెడ్డిని సమర్థించలేని విషయం. విద్యార్థుల వైపే విద్యార్థి సమాజం ఉంటది. ఈరోజు సుమారుగా వందలాది మంది విద్యార్థులు చెల్లెలు వచ్చి చెప్తుంటే తప్పకుండా మేము వారి వెనకాల ఉంటాం న్యాయం చేయడానికి, అలాగే ఈ మల్లారెడ్డిని భూస్థాపితం చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్తాం. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.